హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు వండుకునే పెద్ద పెద్ద చేపల కంటే ఇటువంటి చిన్న చిన్న చేపలు ఒకసారి వండుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నేను వండిన ఈ చేపల పేరు కట్టె పెరుగులు కడిసెలు అంటారండి. మామిడికాయ వేసి వండాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చేపలను తల తోక తీసివేసి మధ్యలో పొట్టును కట్ చేసి వేస్ట్ పార్టికల్స్ అన్నింటిని తీసివేయాలి. తర్వాత కొద్దిగా ఉప్పు కారం పసుపును వేసి ఈ చేపలన్నిటికీ కూడా బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకోవడం వల్ల గ్రేవీలోనే కాదు, ఈ ముక్కకు కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. ఈ ఆనియన్స్ అనేవి వేగినాయి కదా, ఇప్పుడు ఈ చేపలన్నిటినీ కూడా ఇందులోకి ఒక దాని తర్వాత ఒకటిగా వేసుకోవాలి. వీటినన్నిటిని వేసుకున్నాక ఒకసారి తిప్పుకొని ఇప్పుడు కారం కానీ సాల్ట్ కానీ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర వెల్లుల్లిను దంచి ఇందులోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. నేను ఓల్డ్ స్టైల్లో వండుతున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదు. మీకు వేయాలనిపిస్తే ఇప్పుడే వేసుకోండి. వాటర్ వేసి మూత పెట్టుకుని కొద్దిసేపు పాటు ఉడికించుకోవాలి. తర్వాత మీడియం సైజు మామిడికాయని తీసుకుని దాని పీల్ తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలోని వాటర్ సగం అయ్యి కుతుకుతమంటూ ఉడికిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలను వేయాలి. మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ ఉన్నవారు చింతపండును మానేసి ఇలా మామిడికాయను వాడుకుంటే చాలా మంచిదండి. ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మామిడికాయ ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. ఇలా మామిడికాయ అనేది మెత్తపడి గ్రేవీ అనేది కొంచెం థిక్గా కర్రీ అనేది దగ్గరికి పడిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని ఇందులోకి వేసుకుని ఒక 5 to 7 minutes ఉడికించుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేపలు అనేవి తెచ్చుకున్నప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకుంటే ఈ విధంగా ఉంటాయండి, లేకపోతే విరిగిపోయి బాగోదు కర్రీ అనేది. చేపల కూరను ఆ రోజు కంటే మరుసటి రోజు పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.